స్టాప్. ఏమైంది? దాహం అవుతుంది. అక్కడ వాటర్ ఉన్నాయి పా. నాకు బాగా సంతోషం అవుతుంది. ఎందుకే? మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాను కదా, అందుకు. మరి ఎవరైనా వెకేషన్స్కి హిల్ స్టేషన్ టూరిస్ట్ ప్లేస్కో తీసుకెళ్తారు. నువ్వేంది మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటి? చాలా స్పెషల్ అనే పదానికే స్పెషలే. మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది నాకు. మరి మీ ఇంట్లో ఎవరు ఉండట్లేదు కదా, అది కూడా 5 years నుంచి. మనం వెళ్ళి ఏం చేద్దాం? మా మామ సైంటిస్టే. అతను ఉండే ఊరు తిక్కమకూరు. మనం ఇప్పుడు అక్కడికే వెళ్ళేది. అతను ఎన్నో వస్తువులు కనిపెట్టిండు. అది తెలుసుకోవాలనే నాకు ఆపచ్చన. అప్పచ్చునా? క్యూరియాసిటీ. ఓ కూల్. పోదాం. వచ్చేసామే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. నువ్వు వెళ్ళు, నేను వస్తా. ఎక్కడికి? తినడానికి ఏమైనా తీసుకొస్తా. నేను వెళ్ళు. తొందరగా వచ్చా. ఏ శ్రీలత, ఎవరు మీరు? నేనే మీ ఫ్రెండ్ శ్వేత అని. అట్లా అడుగుతున్నవేంది? అబద్ధాలు అడగండి. మీరు అబ్బాయి కదా, మీ పేరు శ్వేత ఎలా అవుతుంది? అబ్బాయినా? నేను శ్వేతానే. అబ్బచ్చా, అంత ఓవర్ యాక్టింగ్ వద్దు. మీకు తెలీదా మీరు అబ్బాయి అని? జంగిల్దాను ఆ తాగొచ్చినావా? కళ్ళు కనబడతలేవా? అద్దాలు ఇయ్యాలా? అవునా? ఏం తీస్తున్నవే హౌలదానా? అయ్యా ఏంది ఇట్లా అయిపోయినా నేను? నిజమే, నేను శ్వేతానే. మన ఇద్దరం కలిసి వచ్చాం బండి పైన. మా మామయ్య ఇన్వెన్షన్స్ చేస్తాడని చెప్పాను. అదంతా ఓకే, కానీ మీరు నా ఫ్రెండ్ అని ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ కావాలా? నీ ఫేవరెట్ హీరోయిన్ ఏమో మీ డాడీ, నీ ఫేవరెట్ హీరోయిన్ నేను. ఇలా ఎలా అయిపోయినావే? ఏమో నాకు తెలియదు, నువ్వు చెప్పేంత వరకు. అసలు లోపల ఏం చేసావు ఇలా అయిపోయినా? రా చూపెడతా. ఇప్పుడు చెప్పు, వచ్చి ఏం చేసావు ఇలా అయినా? ఇక్కడికి వచ్చినా, ఇట్లా కూర్చున్నా, మొబైల్ తీసిన, బ్యాటరీ లో అని వచ్చింది. బ్యాగ్లో నుంచి ఛార్జర్ తీసిన, ఛార్జింగ్ పెట్టినా, దీనికి వైఫై అని కనబడింది. వైఫై క్లిక్ చేసిన, పాస్వర్డ్ అడిగింది. శ్వేత మెయిల్ అని కొట్టిన, కనెక్ట్ అయింది. ఇక నేను వీడియో చూడడం స్టార్ట్ చేసిన. ఒక 1/2 hour వరకు వీడియో చూసిన. మళ్ళీ లేచి అక్కడికి వచ్చి నువ్వు కనబడడం, నేను పిలిచిన. హే శ్రీలత. విలేజ్లో ఫ్రీ వైఫై?
ఆ ఫ్రీ వైఫై యూజ్ చేసి ఫీమేల్ది మెయిల్ అని పాస్వర్డ్లో టైప్ చేస్తే మెయిల్ వస్తుంది. ఓ ఫోన్ ఇవ్వు. వద్దే వద్దే, నా మాట వినే, నువ్వు కూడా నా లెక్క ఏంటి ట్రై? అయిపోతావు. ఇవన్నీ ఇవ్వు వద్దే. తొందరగా. ప్లీజ్ వద్దే, ప్లీజ్ వద్దే, నా మాట వినే, నీకు దండం పెడతా ప్లీజే. చార్జర్ పెట్టిన, కూర్చున్నా. ప్లీజే వద్దే, ప్లీజ్. ఇదే కదా ఫ్రీ వైఫై. నువ్వు శ్వేత మెయిల్ అని టైప్ చేసావు, సో నేను శ్రీలత మెయిల్ అని టైప్ చేస్తా. వద్దే, నా మాట వినే, నీకు దండం పెడతా ప్లీజే. ఏం చేసావు? వీడియో చేసావు. హే శ్రీలత, నేను మారిపోయినా? ఆ, మంచిగా అయిందా? దయ్యం వదిలిందా? వద్దన్న దాంట్లో ఏలు పెడితే విన్నావా నా మాట? అపచ్చన కోసమే, నీ అపచ్చన కోసమే నువ్వు కూడా నన్ను తీసుకొచ్చావు కదా. అదే అపచ్చన కోసం నేను కూడా నీలా చేశాను. ఇప్పుడు అబ్బాయిలా మారు. ప్రతి ఒక్కడు అపచ్చన కోసం ఏదో ఒకటి చేస్తుంటాడు. కానీ మీ మామయ్య చాలా గ్రేట్. ఎంత గ్రేట్ అంటే ఒక్క ఆడోళ్ళని మగోళ్ళ కన్వర్ట్ చేసే మెషిన్ కనిపెట్టడం అంటే చిత్రమే. ఈజ్ ఎ ట్రూలీ గ్రేట్ సైంటిస్ట్. హ్యాట్స్ ఆఫ్ యూ మామ. ఇప్పుడు ఏం చేద్దాం? ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాజ్ ఇట్ సొల్యూషన్, ఎవ్రీ కాయిన్ హ్యాజ్ ఇట్ ఫ్లిప్ సైడ్. నాకు తెలిసి ఈ ప్రాబ్లం కూడా సొల్యూషన్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది. కానీ అంతకుముందు మనం తెలుసుకునే విషయం ఒకటి ఉండే. ఏంటది? చెప్తా, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఒకసారి జాకెట్ జాకెట్ ఎందుకే? జాకెట్ హే ల్యాప్టాప్, కానీ అలా ఎలా అయిందే? ఇప్పుడు అర్థమైంది. ఏం అర్థమైంది? నువ్వు వైఫై పాస్వర్డ్ ఏం రాసావు శ్వేత మేల్ అని రాసా కదా. నువ్వు శ్వేత మేల్ అని రాసావు కాబట్టి శ్వేతలో ఉన్న గర్ల్ మేల్గా అంటే బాయ్గా మారాడు. నేనేం రాశాను? శ్రీలత మేల్ అని రాశాను అంటే శ్రీలతను మేల్ వర్జన్ అంటే బాయ్గా మారావు. మరి ఇప్పుడు మనం ఒరిజినల్ గా మారాలంటే ఎలా? సింపుల్. నువ్వు వైఫై పాస్వర్డ్లో శ్వేత మేల్ అనే బదులు శ్వేత ఫీమేల్ నువ్వు ఒరిజినల్గా మారు. అలాగే నేను కూడా వైఫై పాస్వర్డ్లో శ్రీలత మేల్ బదులు శ్రీలత ఫీమేల్ రాశానండి. ఒరిజినల్ లుక్తో బయటకు వస్తాం. ఓకే, లెట్స్ డూ ఇట్ ఫాస్ట్. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. పాస్వర్డ్ శ్రీలత ఫీమేల్. ఏ శ్వేత, శ్రీలత, థ్యాంక్ యూ శ్రీలత, యూ సేవ్డ్ మీ. యు ఆర్ జీనియస్ శ్రీలత. నేను కాదే జీనియస్, మీ మామయ్య జీనియస్. అతను ఎంత వాల్యుబుల్ వైఫైని కనిపెట్టాడు. అసలు ప్రైడ్ ఆఫ్ అ కంట్రీ. పోయమ్మా.